మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? మీరు దేనికి వచ్చినట్టు? మీకు ఛాన్స్ ఉంటుందిలేండి. అంటే ఏదో నైస్గా నాజుగ్గా ఉన్నావుగా. ఆయనకి కావాల్సింది ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కాదులేండి. కమాన్ కమాన్. ఏమ్మా మీరు కూడా రండి. నమస్తే. హలో మీరా, కూర్చోండి కూర్చోండి. ఏమిటిది? ఆకాశం నుంచి భూమి మీదకి దిగారు. నిలకడ కోసం. నిలకడ కోసం? ఏమాత్రం నిలకడ లేని నా దగ్గరకు వచ్చారా? అంతేనండి, నన్ను ఒక్కసారి చూడగానే అదే పనిగా వెంటబడతారు కొంతమంది ఆడపిల్లలు. అక్కర్లేని స్టైల్స్ అన్ని నా కోసం వేసుకొస్తారు. బహుశా కష్టం తక్కువ, ఆదాయం ఎక్కువ అని. థ్యాంక్స్. అరే, కోపం వచ్చి వెళ్ళిపోతున్నారా? కూర్చోండి. నిజం చెప్పాల్సి వస్తే ఉద్యోగం చేసే మనిషి కాదు నాకు కావాల్సింది. నాకున్న వ్యసనాలు, వ్యామోహాలు బహుశా మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. మరి వాటికి అనుకూలంగా మీరు నడుచుకోవాలి. క్షమించండి, నేను చేయగలిగింది ఉద్యోగం మాత్రమే. నో నో నో, నా పాయింట్ మీకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం కాదు, మనిషి కోసం చేయాలి. చూడండి, నేను ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాలి. నేను ఉద్యోగం చేసేది డబ్బు కోసమే. అది సరేనండి, మీరెంత జీతం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు కావాల్సిందల్లా మనిషి మీద అభిమానం. అది ఉంటే చాలు. మీ కుటుంబాన్ని పోషించడం పెద్ద లక్ష్యమే కాదు. మేము ఎన్ని కుటుంబాన్ని పోషించడం లేదు. నాకు కావాల్సింది పోషణ కాదు, సంపాదన. గుడ్. నాకు ఆత్మాభిమానం ఉంది, దాన్ని ఏ పరిస్థితిలోనూ చంపుకోలేను. గుడ్ గుడ్. అవన్నీ మీ షరతులు అన్నమాట. అవును, నేను మీ నౌకరుగా చూడవలసింది మీ శ్రేయస్సు, మీ క్షేమం. అంతకు మించి నేనేమి చెయ్యను, చెయ్యలేను. అయితే మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. యూఆర్ అపాయింటెడ్. తీసుకోండి. మీకేమో బాధ్యతలు అవి ఉన్నాయన్నారు, అవన్నీ సర్దుకుని రేపే ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఓకే? థ్యాంక్స్. ఆ బోర్డు చూశారా? భాగ్యనగర్. ఏ భాగమతి ప్రేమ కోసం కట్టింది? ప్రేమ చాగల్లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నేలలో మొలిచినా ఎదగవు, ఎదిగినా పండవు. వింతనాలుగా ఉంది, చూడాల్సిందే. చూస్తారుగా. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఈ ముందు కనిపించే వందల వేల ఎకరాల నేలంతా మాదేనట్టు. కానీ చివరకు మనిషికి కావలసింది అటు 6 అడుగులు, ఇటు 2 అడుగులు. అదిగో ఆ కొండ మీద కనిపించేదే మా విశ్రాంతి మందిరం. అసలు నగరు చేరే ముందు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం. చిన్నబాబు గారు. దండాలు బాబు గారు. ఎరా కన్నయ్య, బాగున్నావా? అంతా మీ దయ బాబు. మోతీ ఎక్కడరా? మీకోసం కళ్ళల్లో ఒత్తులేసి చూస్తుంది బాబు. వస్తుందిగా రాని. మల్లు, మోతి అంటే కుక్క పిల్ల? ఒక రకంగా కుక్క పిల్లేనమ్మా, కానీ మామూలు కుక్కలకి విశ్వాసం ఉంటుంది, దీనికి ఉండదు. అంతే తేడా. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, కారు షెడ్లో పెట్టొస్తాను. మల్లు, దాహం.
ఏమిటిది? మంచి తీర్థమా? పట్నం పడుపు ఏం పసలే. చిన్నబాబు గారి దాహానికి ఏ నీళ్ళు ఇవ్వాలో తెలవదు. నీకన్నీ తెలుసు. వట్టి నాటు సరుకు. ఏమే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? లత, దానికో 100, వాడికో 50. పాపం ఇచ్చేవాడిదా పుచ్చుకునేవాడిదా అన్నది అనాదిగా ఉన్న ప్రశ్న. ఇచ్చే. లడికి మంచిగా ఉన్నది. తిన్న ధర భలే గుంటను పట్టండి. మా నాన్నగారు. నమస్కారం చిన్నబాబు. అమ్మగారు రమ్మని అనుమతి అయిందా? అవునండి. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇక్కడ తల్లిని కొడుకు చూడడానికి కూడా ముందుగా అనుమతి కావాలి. ఇది మా కుటుంబాలలో ఉన్న ఆచారం కాదు, అహంభావం. కళ్యాణ్, కన్న తల్లిని గారు అనడంలో గౌరవం కన్నా దూరమే కనిపిస్తుంది. క్షమించండి, పసి మనసులో పడ్డ ముద్రలు అభిప్రాయాలు అంత సులభంగా మాసిపోయి. ఎన్నాళ్ళయ్యా ఈ పెత్తనం? బాధ్యతలు మోసేందుకు పెద్దవాళ్ళు ఉన్నంత వరకు. కాదు వదిన గారు, పెద్దరికం ఉన్నంత వరకు అది చిన్నవాళ్లను పెద్దవాళ్లను కానివ్వదు. కొంతమంది ఎంత వయసు వచ్చినా పెద్దవాళ్ళు కాలేరు. ఏం చేస్తాం? వయసు రావడమే పెద్దతనం అయితే రాళ్లకు రప్పలకు కూడా వస్తుంది. కళ్యాణ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పెళ్లి ఫోన్ చేసి విశ్రాంతి తీసుకో. గౌరీ, ఈమెను తీసుకువెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు ఇచ్చే. అమ్మా రండమ్మా. వెడులత. కళ్యాణ్, ఎవరయ్యా లత? నా సెక్రటరీ. ఆ అవసరమే వచ్చింది? నా పనులు చూసుకోవడానికి. నీకు పనులా? ఏం పనులు ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి? ఈనాటి నుంచి ఆస్తిలో భాగం పంచుకొని నా బాధ్యతలు నేనే చూసుకోవాలని అన్నగారు ఆదేశించారు. ఆఖరిసారిగా హెచ్చరించారు. కళ్యాణ్, ఏమిటి నువ్వు అంటున్నా? మీ అన్నగారు నీకు అలా రాశారా? అవునమ్మా, నేనే రాశాను. చేశావు. ఈ ఆలోచన ఎలా కలిగింది నీకు? ఉన్నది ఒక్కగానొక్క తమ్ముడు, ఎందుకు వేరుపడాలనుకున్నావు? వేరుపడాలని కాదమ్మా, బాగుపడాలని. ఎవరన్నగారు, మీరా నేనా? ఖర్చు చేయడం తప్ప సంపాదించడం తెలియదు ఎవరికి. నీకా నాకా? అయినా నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేదు. అమ్మా, కళ్యాణ్ బాగుపడాలంటే భాగాలు పంచుకోవడం ఒకటే మంచి మార్గం అని నా అభిప్రాయం. మీరు కూడా ఆలోచించండి. అన్నగారు, ఇలాంటివి ఆలోచిస్తూ కూర్చుంటే లేనిపోని అనుమానాలు వస్తుంటాయి. అనుకున్నారుగా, జరిపించే. సరే సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. చేసావు. పంపకాలకు మంచి రోజు నిర్ణయించు. ఏమైనా సరే మన మర్యాదకు ప్రతిష్టకు భంగం రాకుండా చూడు. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ స్మాల్ సార్. స్మాల్ సార్, నేను ఇంటిలో పెద్ద కుక్కుని. నేను కుక్కిన కూడు అమృతము వలె ఉండును. బిగ్ సార్ నన్ను అపాయింట్ చేసినారు. నేను కాలిఫోర్నియాలో వెండి ఇడ్లీ, లండన్ లో బంగారుపు బజ్జీ బహుమానములుగా పొంది ఉన్నా. ఈ మధ్య జబ్బులు చేసి డబ్బులు లేక తాకట్టులు పెట్టి నేను. యూ ప్లీజ్ కీప్ మెర్సీ ఆన్ మీ సార్. ఇఫ్ యూ డోంట్ కీప్, ఐ వీప్. If you keep, you laugh. Yeah. Hey, అన్నగారితో వీడిని వెంటనే డిస్మిస్ చేయమని చెప్పు. రక్షించండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. కాస్త వాగుడు తగ్గించు. వీరిని కాకా పట్టకూడదు, కాళ్లే.
మోహిని ఎప్పుడు వచ్చావు చిన్నన్న? ఇవాళే. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను చిన్నన్న. మరి నీతో ఎవరు వచ్చారట, చాలా అందంగా ఉంటుందట, నీకు సెక్రటరీ అట. ఎవరు చెప్పారమ్మా? అందరూ అనుకుంటున్నారు. నువ్వు చూడలేదుగా. ఇప్పుడు చూస్తాగా చిన్నన్న, నాకు నచ్చితేనే, లేకుంటే నమస్కారం అండి. ఏరా నువ్వు వెళ్ళి చక్కని చూసినా పో. దాసు ఏడు సంగతులు. మీరు భలే అదృష్టవంతులు బాబు. ఏరా అదేండి ఇవాళ రంగంలో దింపేశానండి. బాగుంటుందా? అయ్య బాబు మీరు బలేటోరండి, మీకు సరైన వచ్చేయండి. ఏర్పాటు చెయ్యి. అలాగే బాబు. సర్లేండి, తర్వాత చూసుకుందాం.